ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక సీనియర్ డాక్టర్‌గా ఎంతోమంది సెక్సువల్ ప్రాబ్లమ్స్ మీరు వాటిని పరిష్కరించిర్రు. మరి ఈ వీడియోస్ పోర్న్ సైట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాటిని పూర్తిగా రద్దు చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? నా ఉద్దేశంలో హ్మ్. లైంగిక విజ్ఞానాన్ని అందించాలి. హ్మ్. పుస్తకాల్లో ముద్రించాలి. హ్మ్. టీచర్లు లైంగిక విజ్ఞానము, సెక్స్ ఎడ్యుకేషన్ అందించాలి. హ్మ్. అట్లాగే మన పిల్లలకి కొంత పరిజ్ఞానం అందించాలి. హ్మ్. తల్లి కూతురుకు చెప్పు, హ్మ్. తండ్రి కొడుక్కు చెప్పు. హ్మ్. ఆ విధంగా లైంగిక విజ్ఞానము మనం నేర్పాలి కానీ, ఇగో ఈ వీడియోలు మాత్రం ఆధారపడకూడదు. వీడియోలు కేవలం కమర్షియల్, హ్మ్. డబ్బుల కోసం, అవన్నీ అవాస్తవాలు. అవన్నీ కూడా చూడటం ద్వారా అనేకమైన జీవితాలు నాశనం అవుతున్నాయి. మానసిక సమస్యలు వస్తున్నాయి. మరి భార్యాభర్తలు విడిపోతున్నారు. వాళ్ళ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ పోర్న్ వీడియోస్ని భారతదేశ కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయవలసిన అవసరం ఉంది. లైంగిక విజ్ఞానం ఇవ్వచ్చు, అంతేగాని ఇలా ఇవి అందించడం తప్పు. డాక్టర్లు చెప్పిన వీడియోలు ఓకే, వాస్తవాలు చెప్తారు. అంతేగాని అభూత కల్పనలు, ఆ యాక్షన్ వీడియోస్ ఉంటాయి. హ్మ్. ఆ యాక్షన్ వీడియోస్ అన్నీ కూడా కేవలం మోసపూరితం. అవన్నీ కూడా యువతీ యువకులను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీకొచ్చిన రేరెస్ట్ కేస్ ఏంటి? ఒక అమ్మాయి దగ్గర నుంచైనా, అంటే ఆడవారి దగ్గర నుంచైనా, పురుషుల దగ్గర నుంచైనా మీకొచ్చిన ఒక రేరెస్ట్ కేస్, అంటే ఇలా కూడా ఉంటారా అని మీ మైండ్‌కే అనిపించిన కేస్? రేరెస్ట్ కేసు అంటే ఒక ఇద్దరు బీటెక్ పాస్ అయిన వాళ్ళు వచ్చారు. హ్మ్. తల్లిదండ్రులు వివాహం వాళ్ళిద్దరికి చేశారు. అబ్బాయి బీటెక్, అమ్మాయి బీటెక్. హ్మ్. ఆ బీటెక్ పాస్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత శోభనం రోజు ఏం చేయాలో ఇద్దరికి తెలవదు. హ్మ్. ఎక్కడ ఎలా ఉంటుంది, ఏం చేయాలో తెలవదు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఇది ఎంత 2 ఏళ్ళు అయింది. ఈ టైంలో కూడా అలా ఈ సెక్స్ టైం గురించి నేను తెలియని వాళ్ళు కూడా ఉంటారా? ఆశ్చర్యపోయాను. హ్మ్. అమ్మాయి బీటెక్, అబ్బాయి బీటెక్. వాళ్ళిద్దరూ వచ్చారు. సార్ ఈయనకి ఏమీ తెలవదండి అంది. పోనీ అమ్మాయి చెప్పింది. వీడంటాడు ఆమెకి ఏం తెలవదండి అంటాడు. అసలు యోని ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. ఈయన పురుషాంగం ఎక్కడ పెట్టాలండి అని ఆమె అడుగుతా ఉంది. ఇది పరిస్థితి. నేను ఒక విధంగా షాక్‌కు గురయ్యాను. సరే వాళ్ళు ఇవన్నీ మాకు తెలవదండి, ఎవరు చెప్పలేదండి, మాకేం తెలవదు. వివాహానికి ముందు మేము రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నేను సీతమ్మలాగా ఉన్నాను, ఆయన రాముడిలా ఉన్నారు. మాకేమీ తెలవదు. అందువల్ల మాకేమీ తెలవట్లేదు. మరి వాళ్ళకేం చెప్పి పంపించారు? వారికి చెప్పి ఎలా చేయాలో ఏంటో ఆ ప్రక్రియ గురించి అవగాహన కల్పించి పంపించాను. హ్మ్. మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేసిర్రా ఇప్పుడు ఓకే మళ్ళీ సార్? తర్వాత కాల్ చేసి చెప్పారు, హ్మ్. సార్ మేము బీటెక్ పాస్ అయ్యాం. హ్మ్. మాకే ఇంత అవివేకంలో ఉంటే హ్మ్. మరి ఊర్లలో ఉండేవాళ్ళు 8వ తరగతి 10వ తరగతి వాళ్ళకేముంటుందని అడుగుతున్నారు. హ్మ్. కనుక ఇది ప్రభుత్వం బాధ్యతాయుతంగా హ్మ్. లైంగిక విజ్ఞానం అని బోధించే విధంగా హ్మ్. కనీస ప్రాథమికంగా లైంగిక విజ్ఞానం వాళ్ళకి అందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పురుషాంగము, పురుషాంగ నిర్మాణము, విధులు, అలాగే యోని ఎక్కడ ఉంటుంది, మూత్ర విసర్జన ఎక్కడ జరుగుతుంది, మల విసర్జన ఎక్కడ జరుగుతుంది, యోని ఎక్కడ ఉంటుంది, పురుషాంగం ఏంటి, పురుషాంగంని ఎలా ఏంటి, ఇవన్నీ కూడా ప్రాథమిక పరిజ్ఞానాన్ని స్కూళ్ళలో, కాలేజీలో టెక్స్ట్ బుక్‌లోనే ప్రింట్ చేసి అధ్యాపకులు బోధించాలి. అది నా అనుభవం. ఆహ్, మీ దగ్గరికి ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్స్ వచ్చుంటారు. ఎందుకంటే గత ఒక 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎయిడ్స్ మహమ్మారి బాగా విజృంభించింది భారతదేశంలో. అప్పుడు ఎక్కువ హైవే పైన లారీ డ్రైవర్లు, అలాగే ఈ ఏరియాల్లో ఎక్కడైతే బ్రూతల్ హౌసెస్ ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో, ఆ ఏరియాలో మాత్రమే హెచ్ఐవీ ఎక్కువుండేది వైరస్. పట్టణాల్లో చాలా తక్కువుండేది. ఇప్పుడు పట్టణాల్లో ఎక్కువ పెరిగిపోయింది హెచ్ఐవీ వైరసు. ఊర్లల్లో, హైవేలలో తక్కువైపోయింది. కారణం ఏంటి సార్? అంటే వాళ్ళు అవగాహన పెరిగింది. హ్మ్. ఇప్పుడేం చేస్తున్నారు, ఈ వేశ్య వృత్తిని అనుసరించే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్‌లోనే వాళ్ళే పెట్టుకుంటున్నారు. హ్మ్. ఓ డజన్ పెట్టుకుంటారు. హ్మ్. పైగా మంచి బ్రాండ్ పెట్టుకుంటారు. ఎందుకు పంక్చర్ అవ్వకుండా. హ్మ్. అంటే ఇప్పుడు మనకి కామధేను అని ఓ బ్రాండ్ ఉంది. కొంచెం ఖరీదు ఎక్కువ. రూ. 30, 40 ఉంటది. రూపాయి, రూ. 2 దాన్ని కొంటే చిరిగిపోద్ది. హ్మ్. చిరిగిపోతే మళ్ళీ ఇబ్బందొస్తుంది. అందుకని వాళ్ళే కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. కొంతమంది రూల్ పెడతారు. ఈ కాండోమ్ ఏసుకోకపోతే
నీకు నాకు రామ్ రామ్ అంటారు. సార్ కండోము అంటే ఎప్పుడైనా వేరే స్త్రీ దగ్గరికెళ్ళినప్పుడు, బ్రోతల్ హౌసెస్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక కండోమ్ పెట్టుకుంటే మంచిదా? 2 కండోమ్స్ ఇప్పుడు 1, 2 కాదు. మంచి నాణ్యత కలిగింది. నేను చెప్పాను కదా! బ్రాండ్ కామధేను అంటే ఖరీదైంది. బావుంటుంది. అది తేలిగ్గా చెరగదు. తర్వాత అది వేసుకునే విధానము ముందు ఇంటికాడ ఒకసారి ట్రైల్ ఎయ్యాలి. మొదటిసారి అవునవును. అదేమి అంత సులభం గాదు. డైరెక్ట్ అక్కడ వెళ్లి పెట్టుకున్నప్పుడు అది ఓ రింగులా ఉంటది. ఆ! ఆడికి ఎట్ట వాడాలో తెలవదు. ఆ రింగును ప్రవేశపెడితే పైకి అది వస్తుంది. ఆ రింగు చూసి ఇది ఎట్టా అంటే తెలవదు. కనుక ముందు ఒకదాన్ని ఇంట్లో నువ్వు ముందు ప్రాక్టీస్ చేసుకొని క్రికెట్ మ్యాచ్‌కి ముందు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అంతే రిహార్సల్ వేసుకుని వెళ్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కనుక ఈ కాండోమ్ ప్రతి ఒక్కరూ వాడటం తప్పనిసరే. ఎందుకంటే అదే హెచ్ఐవి గురించి. ఎవరిని నమ్మకూడదు. హ్మ్. వాళ్ళు చెప్తుంటారు. హ్మ్. అయినా వద్దు. భార్య కాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంత ఇదైనా ఎంత పరిచయం ఉన్నా కాండోమ్ లేకపోతే నీ జీవితము గుల్లా. మటాష్. అంతే. హ్మ్. కనుక అంటే ఎవరిని నమ్మద్దు. వాళ్ళు చెప్తుంటారు. హరికథలు, బుర్రకథలు చెప్తారు. నువ్వే అంటారు. నువ్వొక్కడివే అంటారు. కాదు. నీతో ఒప్పుకుందంటే ఎంతమందో. కనుక అది జాతీయ రహదారి లాంటిదని కానీ మరి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరు ఆగట్లేదు కదా సార్. ఎవరు భయపడట్లేదు. సరే. హెచ్ఐవి వైరస్ వల్ల చనిపోము అనే ధైర్యం జనాలు అదైతే ఉంది. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన అది మరణించరు. హెచ్ఐవి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్ వారి సహకారంతో ఖరీదైన మందులు ఇవ్వటం, ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లో ఏఆర్టీ అనే సెంటర్లు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ సెంటర్స్ బిల్ గేట్స్ పుణ్యాన అందరికీ ఇవ్వటం. ఆ మందులు వాడిన తర్వాత నాకు తెలిసిన పేషెంట్లు సుమారుగా 40 ఏళ్ళు బతుకున్నారు. కనుక ఈ రోజున హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీరేమీ భయపడవసరం లేదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.